హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్ని హోమ్ టిప్స్. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు లంచ్ కి కానీ డిన్నర్ కి కానీ ఏం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఒక్కసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ త్వరగా కూడా రెడీ అయిపోతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ మనం 1 గ్లాస్ బియ్యంని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ పచ్చనిపప్పును అయితే యాడ్ చేసుకొని కొంచెం మిరియాలు, కొంచెం జీలకర్ర అండ్ ఒకే ఒక ఎండుమిరపకాయని అయితే తీసుకోవాలి. ఫైనల్ గా ఇవన్నీ కలుపుకొని మనమైతే మిక్సీ పట్టబోతున్నాం అన్నమాట. ఇవంతా మిక్సీలో కన్వర్ట్ చేసేసుకొని పల్స్ మోడ్ లో బరకగా అయితే పట్టుకోవాలి. ఇలా చేసుకోవడం వలన మనకి రవ్వలాగా టెక్స్చర్ వచ్చేసి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే రవ్వలాగా మనం మిక్సీ పట్టేసేయాలన్నమాట. ఇలా చేసుకోవడం వలన మనకి బియ్యంగా కాకుండా ఒక రవ్వ ఫామ్ లో అయితే ఇది వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా మనం బియ్యం, పచ్చనిపప్పు కొలత వేసుకున్నాం కదా, ఆ కొలత కాకుండా ఫైనల్ గా మనం మిక్సీ పట్టిన దాన్ని 1 గ్లాస్ వచ్చేలాగా అయితే చూసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులో కొంచెంగా ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెంగా మినపప్పు, పచ్చనపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకుని ఇవన్నీ కలిపి మనం యాడ్ అయితే చేసుకోవాలి. పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టిన దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెంగా ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. మనం మిక్సీ పట్టిన రవ్వ 1 గ్లాస్ వచ్చింది అనుకోండి, ఆ 1 గ్లాస్ రవ్వకి మనం 3 గ్లాసుల వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు కానీ మనకి ఏదైనా స్పైసీగా మిరియాల ఘాటుగా ఏదైనా తినాలనిపించినప్పుడు కానీ ఒక్కసారి ఈ రెసిపీని అయితే ట్రై చేసి చూడండి. మీకు డెఫినెట్ గా అయితే నచ్చుతుంది. ఇక ఫైనల్ గా రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ని క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అండ్ వీడియోని ఎన్ వరకు చూసి ఒక లైక్ కూడా కొట్టేయండి. ఇక ఫైనల్ గా కుక్కర్ మూతను పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు మనం హై ఫ్లేమ్ లో అయితే దీన్ని ఉంచేసుకోవాలి. ఇక ఆవిరంతా పోయిన తర్వాత అయితే ఓపెన్ చేసుకోవాలి. అంతే, స్పైసీగా ఈ రెసిపీ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇది సేమ్ కొంచెం టేస్ట్ ఉప్మా లాగైతే ఉంటుంది, బట్ ఉప్మా కన్నా చాలా టేస్ట్ గా అయితే ఉంటుంది అనమాట. ఇక ఫైనల్ గా సర్వ్ చేసుకొని తినేయడమే. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక సూపర్ వీడియో అయితే కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.